గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడి. ఏంటి మన సుమా కనకల గారి క్యాస్టింగ్ ఏంటంటే నాకు తెలిసి మీరు ప్రియదర్శిని ఒప్పించడం ఎంత కష్టమైందో సుమా కనకల గారిని ఒప్పించడం కూడా అంతే కష్టమైంది. చాలా కష్టమైంది. ఏంటి అసలు ఎలా అంటే అప్పట్లో మా మేడం అయితే నేను సినిమాలు చేయలేను, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటే చెప్పి వస్తారని చెప్పారు. కానీ అదే చెప్పారు, అంటే అమ్మ చెల్లి అక్క రోల్ ఇవన్నీ చేయాలి నేను, ఓకేనా నాకు సినిమాలు వద్దనప్పుడు లేదు మేడం ఒక్కసారి వినొచ్చు కదా, అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది మేడం క్యారెక్టర్ ప్రామిస్గా అని చెప్తే నరేషన్ ఇచ్చిన తర్వాత సరే డిఫరెంట్గానే ఉంది, నాకు నచ్చింది, ఒప్పుకున్నారు. అండ్ ఐ థింక్ మేడం గాట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద మూవీ ఫుల్లీ, వర్క్ షాప్స్ చేస్తూ. రాజ్ కుమార్ కుస్మాని ఇంకొక రైటర్ ఉన్నారు, ఐ థింక్ సుమా గారి ట్రాక్ కోసం ఆయన వచ్చారు, బికాజ్ హీఈస్ బిన్ వర్కింగ్ విత్ సుమా గారు ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ వెన్నెలకిషోర్ గారి డైలాగ్స్ కూడా కొన్ని ఆయనే రాశారు. ఐ థింక్ దట్ కామెడీ టైమింగ్ ఫర్ దట్ ట్రాక్ ఆయన ఖచ్చితంగా ఆయనే పండించారు. సో ఆఫ్ కోర్స్ సుమా గారి ఇంప్రొవైజేషన్ సెట్ మీద అయితే దట్స్ అ డిలైట్ టు వాచ్. యాజ్ ఇట్ స్టేజ్ మీద ఎట్లా చేస్తారో సెట్ మీద కూడా యూ గెట్ దోస్ చిన్న ఇంప్రొవైజేషన్, వెరీ ఇట్స్ అ బిగ్ లక్ ఫర్ మీ అండ్ సెట్ మీద ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై సెట్ వాజ్ సో లైవ్లీ అండ్ ఫన్, సుమా గారు వస్తున్నప్పుడల్లా అందరి మీద పంచలేస్తూ కామెడీ చేస్తూ ఉన్నప్పుడు, అంటే పని చేయడానికి సంతోషంగా వస్తారు కదా అందరూ, దట్స్ సంథింగ్ ఐ రియల్లీ హ్యావ్ టు థ్యాంక్ మేడం ఫర్. ఫంక్షన్లా ఉండేది చాలా ఏంటి క్యారెక్టరైజేషన్ కానిస్టేబుల్. సో బేసిక్లీ హెడ్ కానిస్టేబుల్ ఆఫ్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఆశా మేరీ. సో ఆవిడకి ఏంటంటే చాలా ఏళ్ళ నుంచి కేసులో ఒక్క కేసు కావాలి అని వెతుకుతున్న ఒక హెడ్ కానిస్టేబుల్కి వెన్నెల కిషోర్ గారు లాంటి బాస్ సో వాళ్ళ రిలేషన్ చాలా టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది. వాళ్ళు కొట్లాడుకోవడము, ఆయన ఈమెకి పనిష్మెంట్ ఇవ్వడం, ఈమె మళ్ళీ రివెంజ్ తీసుకోవడము. సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ అంటే కామెడీ ఆఫ్ దట్ ట్రాక్ ఇస్. బట్ ఆ ట్రాక్ ఆ క్యారెక్టర్ ఈ రొమాంటిక్ ట్రాక్కి ఎలా కనెక్ట్ అవుతారు, ఆ స్టోరీ ఏంది, ఆ స్టోరీని ఎలా క్యారీ చేయబోతున్నారు అనేది ఐ ఫీల్ లైక్ దట్స్ వాట్ ద మూవీ ఈస్ గోయింగ్ టు షో. అంటే స్పాట్ ఇంప్రొవైజేషన్ చాలా ఉపయోగపడ్డాయా సినిమా? చాలా అండి, ఖచ్చితంగా. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ డైలాగ్స్ అండి, ఒక ఎక్స్ప్రెషన్ కానీ, అంటే ఒక డైలాగ్కి ఎంత స్టేజ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. మేడమ్ ఇస్ అ ట్రైన్డ్ యాక్టర్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో అండ్ షీ హ్యాస్ సచ్ అ బిగ్ నాలెడ్జ్ ఆఫ్ ఏం చేస్తే ఆడియన్స్ ఏమనుకుంటారు, దట్ నాలెడ్జ్ రియలీ. అండ్ నాట్ జస్ట్ సుమా గారు, దర్శి గారు కూడా ఉంది, ఆనంది గారు కూడా ఉంది. ఐ థింక్ that's what I'm saying, super lucky to have such experienced actors with such a good filmography and such nice experience in comedy as well. చాలా మంది తెలుగు డైరెక్టర్లు తెలుగు అమ్మాయిలు పెట్టుకోవడానికి ఆలోచిస్తారు, కానీ మీరు అదర్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు అమ్మాయిని చూస్ చేసుకుంటారు. నో, అది అయితే నేను జాన్వి గారికి చెప్పిన, నాకే తెలుగు రాదు, ఓకేనా. సో ఐ హ్యావ్ టు మేక్ షూర్ హీరోయిన్ అయితే హూఎవర్ వే కాస్టింగ్ తెలుగు అయితే రావాలి. బికాజ్ అంటే వెన్ యూ కాస్ట్ లోకల్ యాక్టర్స్ అండి, అండ్ వే దే కన్విన్స్ యూ ఫర్ ద స్టోరీ చాలా ఇట్ విల్ బీ వెరీ డిఫరెంట్ అండి. సో అండ్ ద వే వీ రోట్ ద స్క్రిప్ట్ ఆల్సో చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఒక జంట ఫైట్ చేసుకుంటే ఎట్లా వినిపిస్తుందో అట్లనే ఉంటుంది. సో అది రియలిస్టిక్గా రావాలి కాబట్టి లాంగ్వేజ్లో కంట్రోల్ ఉన్న వాళ్ళు రావాలి, వాళ్ళని కాస్టింగ్ చేయాలనేది ఐ థింక్ జాన్వి గారు నేను ఆల్సో లైక్ ఇట్స్ వెరీ జాయింట్ డెసిషన్. ఇక్కడ ఏంటి అంటే మీరు ఇందులో ఎట్ సైడ్ బ్యాలెన్సింగ్గా తీసుకుంటారా, భార్యాభర్తల మధ్య రొమాన్స్ కానీ, అంటే ఒకవైపు ఏమైనా ఫేవరా? నేనేం తీసుకోనండి, మీరు సినిమా చూస్తున్నారో మీరు తీసుకొని నాకు చెప్పండి. ఓకే, అంటే కొత్త డైరెక్టర్ అనేసరికి ఇది పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఇన్వాల్వ్మెంట్ చాలా మంది ఉంటుంది. ఏంటి మీకు ఇచ్చిన ఫ్రీడమ్ ఎలా ఉంది? సో నాకు ఫ్రీడమ్ అయితే చాలా ఇచ్చారండి. బట్ సి అగైన్ వాళ్ళు ఇది చేయాలి అది చేయాలన్నప్పుడు ఇట్స్ నాట్ దట్ ఇట్స్ అన్ ఆర్డర్, ఇట్స్ సూపర్ కొలాబరేటివ్ డిస్కషన్స్. అంటే జాన్వి గారు వెన్ షీ ఈజ్ సజెస్టింగ్ సంథింగ్, షీ విల్ ఫస్ట్ ఆస్క్ మీ అబౌట్ వాట్ యూ ఫీల్ అబౌట్ దిస్, నీ వచ్చి ఏం ఆలోచిస్తున్నావు, సరే ఇలా మార్చేస్తే నీకేం ఫీల్ అవుతుంది, నువ్వు ఆలోచించి చెప్పు అని చెప్పినప్పుడు ఒక డైరెక్టర్కి చాలా కంఫర్ట్ వస్తుంది. బికాజ్ ఇట్స్ నాట్ దట్ ఇది బాగాలేదు అందుకే మార్చాలి అనేది ఎవరు ఇక్కడ చెప్పలేదు. సో దట్ వే ఐ థింక్ దట్ ది అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫార్ ద క్రియేటివ్ విజన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వాజ్ వెరీ హై ఇన్ దిస్ ప్రొడక్షన్ హౌస్ అండి. సో సేమ్ వే విత్ ఆదిత్య మెరు గారు ఆల్సో, లైక్ వెన్ వీర్ డూయింగ్ ప్రొడక్షన్ అంటే ఒక సీన్కి ఒక లొకేషన్ కావాల్సిందని, ఓకే ఇది కావాలన్నా, షార్లీ కావాలన్నా, ఓకే చేపిస్తా అనే ఒక మోటివేషన్ అండ్ సపోర్ట్ ఖచ్చితంగా ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆల్వేస్ ఉండిందండి. సో అగైన్ జస్ట్ సేయింగ్ వెరీ లక్కీ.
టోటల్ అవుట్పుట్ చూసుకొని ఉంటారు కదా సినిమా ఏంటి ఎలా? నేనైతే చాలా హ్యాపీ అండి. అయితే ఆఫ్ కోర్స్ నేను డైరెక్టర్, నేను డ్రీమ్ చేసుకొని వచ్చిన, బట్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టట్లేదు. సో దట్స్ ఐ ఫీల్ సూపర్ హ్యాపీ అబౌట్ ద ప్రోడక్ట్ బికాజ్ అంటే నేను స్క్రిప్ట్లో ఏది రాసుకున్నా అది స్క్రీన్లో చూసినప్పుడు ఆ చిన్న చిన్న ఆడిషన్స్ ఉంటాయి కదా, యాక్టర్ నుంచో లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ నుంచో లేకపోతే హౌ ద డిఓపీస్ ఫ్రేమింగ్. విశ్వనాథ్ గారు అయితే ఐ థింక్ ఆయన చాలా వేరే రకమైన సినిమాలు చేశారు, కానీ ఒక కామెడీ చేయడం అని కొత్త. సో ఆయన అప్పుడప్పుడు ఫ్రేమ్ కామెడీగా పెడతారు, నాకు నచ్చుతుంది, అది ఆడిషన్ అవుద్ది. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ థింక్ ఎవ్రీ టెక్నీషియన్ దట్ వే. ఆర్ట్ డైరెక్టర్ అరవింద్ మూలే గారు ఏదో ఒక ఐడియా వస్తుంది, ఇది చేద్దామా, ఇది ఒక చిన్న బొమ్మ పెడదామా, ఇది బాగుంటుంది కదా అని చెప్తే అది యాక్టర్స్ దాన్ని వాడుకొని వాళ్ళు సీన్ చేస్తారు. సో దీస్ కైండ్ ఆఫ్ చిన్న చిన్న మ్యాజిక్ ఒక్కొక్క టెక్నీషియన్ నుంచి వచ్చింది. సో దట్ వే లాట్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ఎవ్రీ టెక్నీషియన్ అని అనొచ్చు. ఓకే, డైరెక్టర్ అవ్వడం మీ డ్రీమా ఫస్ట్ మొదటి? అంటే ఒక సినిమా రాసి నా పేరు స్క్రీన్ మీద చూడాలని డ్రీమ్. అంటే డైరెక్షన్ చేస్తే ఇంకా ఈజీ అవుద్ది అనే ఒక అంచనాతోనే వచ్చిన నేను. బేసిక్ ఎన్ని కథలు ఉన్నాయి ఇంకా మీ దగ్గర? బోల్ ఉన్నాయండి. అది చాలా అసలు పర్సనల్గా మీకు ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఎక్కువ చేయడం అంటే ఇష్టం? అంటే రామ్ కామ్ నచ్చితే, కానీ ఐ థింక్ ఐఎమ్ వెరీ అట్రాక్టెడ్ టు డ్రామా. ఒక క్యారెక్టర్ ఎట్లా రియాక్ట్ అవుతారు, హౌ డు వి ఎంగేజ్ ఆడియన్సెస్ బై టెలింగ్ అ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ. లైక్ ఐ లైక్ telling engaging stories with a tight screenplay where people are not expecting what to see. So డ్రామా కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, నాకు పీరియడ్ సినిమా తీయాలని చాలా కోరిక. సో పీరియాడికల్ డ్రామా, ఎస్. సో అంటే ఎలాంటి కథలు అంటే ఎవరికైనా రెడీగా ఉన్నాయా వేరే హీరోలు? ఉన్నాయండి. అది నేను చాలా ఇయర్స్ నుంచి ప్రయత్నంలో ఉన్నా కదా. లైక్ ఐ బిన్ రైటింగ్ ఫర్ 15 years. సో ఐడియాలు, కాన్సెప్ట్లు చాలా ఉన్నాయి. కానీ వాట్ ద హోల్ పాయింట్ ఇస్ వెన్ యూఆర్ ట్రైంగ్ టు డిజైన్ ఇట్ ఫార్ అ పర్టికులర్. ఇప్పుడు నేను 3 years ముందు ఊహించుకున్న కథ ఇప్పుడు ఆలోచిస్తే ట్రెండ్ మారిపోతుంటాయి. అంటే ఇలాంటి సినిమా ఏదో ఒకటి వచ్చేయచ్చు. సో అవన్నీ చూసి to have to package it in a new way is when you start the cinema again. Of course bold ideas unnai gaani which to select and how to package it will be the next step after this movie. So ఫైనల్ గా ప్రేమ అంటే అనే సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలంటే ఏమని చెప్తారు? అంటే మీ లవ్ లో ఎప్పుడైనా థ్రిల్ కావాలి అని కోరుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ వన్ ఆఫ్ ద యూజువల్ థింగ్స్ దట్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ వన్ కీప్స్ హియరింగ్, పెళ్లి ముందు ఇట్లా ఉంటుంది, పెళ్లి తర్వాత ఏదో అయిపోద్దని. అప్పుడు పెళ్లి తర్వాత బోరింగ్ ఉన్నప్పుడు థ్రిల్ కావాలన్నప్పుడు ఏం చేస్తారు అని ఊహించుకున్న అన్ని కపుల్స్కి చాలా బాగా రిలేట్ అవుద్ది. పెళ్లి చేసుకున్న కపుల్స్ మాత్రమే కాదు, విచ్ ఎవర్ కపుల్ ఈజ్ ఇన్ ఎ రిలేషన్షిప్. అండ్ సుమా గారి రోల్ కోసం ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. అండ్ హౌ షీఈస్ గోయింగ్ టు క్యారీ ద స్టోరీ ఇన్ ద సెకండ్ హాఫ్ ఇస్ సంథింగ్ దట్ ఐ వుడ్ రియలీ లవ్ ఫర్ ఆడియన్సెస్ టు వాచ్. సినిమా నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్మైల్తో వెళ్తారనేది నా నమ్మకం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెబ్యూ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు మరిన్ని మీ డైరెక్షన్ లో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.